నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్ గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కారు వాగులో చిక్కుకుంది. జేసీబీతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది. తిమ్మారెడ్డి చెరువు తెగిపోవడంతో వాగు పొంగి పొర్లుతోంది. వరద దాటికి కోళ్ల ఫామ్ కొట్టుకుపోయింది. వాగు పక్కనే కోళ్ల ఫామ్లో పనిచేస్తున్న కుటుంబీకులు వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. వెంటనే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని ముగ్గురిని కాపాడారు. ఇక బిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు నీటిలో మునిగిపోగా అందులో ఉన్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు స్థానికులు. अरे मिला हो रहा अरे आज नहीं मिला हो నీకు మిలారా అరే మిలా हो తెలంగాణను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షాలకు హౌసింగ్ బోర్డు కాలనీ జీఆర్ కాలనీ వరదలో మునిగిపోయింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరదలు ఆగడం లేదు. క్లౌడ్ బరస్ట్ అయిందా అన్న రూపంలో వర్షం భారీగా కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి అటు కామారెడ్డి జిల్లాలో ఇటు నిజామాబాద్ జిల్లాలో ఏకదాటిగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. చాలా గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రహదారులంతా పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి పట్టణంలో చూసుకున్నట్టయితే జీఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. అలాగే మరో కాలనీలో కూడా పూర్తిగా వరద నీరు రావడంతో కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి నెలకొంది. కామారెడ్డి రైల్వే ట్రాక్ కింది నుంచి పూర్తిగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. పూర్తిగా జనజీవనం పూర్తిగా కామారెడ్డిలో స్తంభించిందనే చెప్పవచ్చు. అనేక చెరువులు పూర్తి స్థాయిలో ప్రవహించి మత్తళ్ళు దుక్కుతున్నాయి. అలాగే కొన్ని చెరువులు తెగి గ్రామాల్లోకి నీరు చేరినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా అసలు ఈ వర్షం ఆగని పరిస్థితి. దీంతో ప్రాజెక్టుల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వర్షాలు అయితే భారీగా కురుస్తూనే ఉన్నాయి. ఇటు కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే నేషనల్ హైవే జంగంపల్లి వద్ద భారీగా వరద నీరు చేరడంతో నేషనల్ హైవే 44పై నుండి వరద ప్రవహిస్తుంది. దీంతో కామారెడ్డి అలాగే హైదరాబాద్ మీదుగా వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రాకపోకలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక నిజాం సాగర్ మండలం గోర్గల్ గ్రామంలోకి మంజీరా వరద నీళ్లు చేరాయి. గ్రామ శివారులో 100 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరదలు తగ్గించాలని వేడుకుంటూ గంగమ్మ తల్లికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శాంతించాలని కోరుతూ మంజీరా నదిలో తెప్పలు కూడా వదులుతున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూడవచ్చు. బొగ్గు గుడిసె వద్ద 765 రహదారి పైన వరదలో చిక్కుకున్నటువంటి బీహార్ వాసులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 10 మంది బీహార్ వాసులను ఎన్డీఆర్ఎస్ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక వినాయక విగ్రహాలను మండపాలలోకి చేర్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద పోటెత్తింది. అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కూడా లక్షల క్యూసెక్కులలో వరద నీరు వస్తుండటంతో వచ్చినటువంటి వరద దాదాపు 130,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణం మాత్రం పూర్తిగా జలదిగ్బంధం అయిందనే చెప్పవచ్చు. రాత్రి నుంచి అసలు క్షణం కూడా తెరపినివ్వకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. పెద్ద చెరువు అలుగు పారడంతో హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. హౌసింగ్ బోర్డు మీదుగా ఉధృతంగా వరద ప్రవహిస్తుంది.
10 మందికి పైగా వరదల్లో చిక్కుకున్నటువంటి కాలనీ వాసులను అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వారిని రక్షించడం జరిగింది. దాదాపు 8 నుంచి 8 కార్లు 12 బైకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యల్లో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పూర్తిగా అసలు ఏమాత్రం తెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కామారెడ్డి జిల్లా అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా క్లౌడ్ బస్టింగ్ జరిగిందని చెప్తున్నారు. పూర్తిగా రహదారులన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లో ఎల్లారెడ్డికి అలాగే గాంధారి నుంచి ఎల్లారెడ్డికి వెళ్ళేటువంటి ప్రాంతంలో చాలా వాగుళ్ళు ఉధృతంగా ప్రవహించి రహదారిపైకి నీళ్లు చేరడంతో రాకపోకలు కూడా స్తంభించినటువంటి పరిస్థితి. ఇక జుక్కల్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో కూడా పూర్తిగా జల దిగ్బంధం అవుతున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలా గ్రామాల్లో ప్రజలు తమకు సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. మరో 3 రోజులు కూడా ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పడిందని చెప్పవచ్చు. వర్షం ఏ క్షణం కూడా కాస్త ఒక 5 మినిట్స్ కూడా తెరపనివ్వకుండా అర్ధరాత్రి నుంచి ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల జనజీవనం అయితే పూర్తిగా స్తంభించిందని చెప్పవచ్చు. వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నష్టపోయారు రైతులు. నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని చెప్పేసి ఇటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షం మాత్రం భారీ స్థాయిలో కురుస్తూనే ఉంది. పూర్తిగా వరద అసలు కామారెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి పట్టణాన్ని పూర్తిగా వరద చుట్టేసిందనే చెప్పవచ్చు. అధికారులు ఎప్పటికప్పుడు ఈ ఏదైతే భారీగా ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వారంతా ఉండి అక్కడ ఎవరైతే గ్రామస్తులు కావచ్చు ఇతర ప్రజలు కాలనీలో ఉన్న ప్రజలు చిక్కుకున్నటువంటి వారిని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతున్నారు. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుణుడు ఏమాత్రం ఆగలేదని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.